నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద అలాగే మంత్రుల మీద కూడా కొంత అసంతృప్తితో ఘాటు వ్యాఖ్యలు చేసి వారికి కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చిండని తెలిసింది. దీనిపైన మీ స్పందన ఏంటి? అది వార్నింగ్ అనబడదు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, మన కొత్త పథకాలు రాష్ట్రానికి వస్తున్న తరుణంలో అవి ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనేది మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు హైదరాబాద్కే పరిమితం అయిన తరుణంలో వారికి చెప్పడం జరిగింది, మీరు ప్రజల్లో ఉండాలని. అందులో వారు వార్నింగ్ అని అనరు. ఎందుకంటే కొత్త ఇన్ఛార్జ్ నటరాజన్ గారు వచ్చినాక ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డా ఉన్నారో వారికి కరెక్ట్ సముచిత స్థానం కల్పించాలని, వారికే పదవులు ఇవ్వాలని, పార్టీని పట్టుకున్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరగద్దని సంకల్పంతో వారు చాలా సీరియస్గా ఉన్నారు. అందులో భాగంగానే ఇవన్నీ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలకు అందరు మంత్రులు అందరు ఎమ్మెల్యేలకు కొంతమందికి మాత్రం ఘాటు వ్యాఖ్యలు